త్వరలో బీఆర్ఎస్ ఖాళీ తేల్చేసిన తలసాని. తెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతి ప్రజలకు చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి జనాదరణ పెరిగేందుకు రేవంత్ కృషి చేస్తున్నారు. 6 గ్యారంటీ పథకాల అమలు దిశగా ముందుకు సాగుతూ ప్రజల్లో భరోసా కల్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి వస్తే బీఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకొని కేసీఆర్కు పెద్ద షాక్ ఇచ్చారు. అలాగే గ్రేటర్లో, జిల్లాల్లో పలువురు కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేసి కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితం చేస్తారా అనే చర్చ సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరిలో ఎవరి సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకునే అవకాశం లభించింది. అందుకే లోక్సభ ఎన్నికలకు ఇద్దరూ సవాలుగా తీసుకొని పని మొదలుపెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పటికే పెద్ద ఎత్తున చేరికలు సాగుతున్నాయి. ఈ క్రమంలో త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా అన్న ప్రశ్న మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసానికి ఎదురయ్యింది. దీనిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం నిలిచిన పార్టీ తమదని, ఎంతోమంది ఉద్యమకారులు పార్టీలో ఉన్నారని, ఏదో కొత్త ఉత్సాహంలో కాంగ్రెస్ వాళ్ళు ఏదో అంటారని తలసాని బదులిచ్చారు. అయితే అధికారం కోల్పోయాక పలువురు ముఖ్య నేతలు, కేడర్ కారు దిగి కాంగ్రెస్ వైపు మళ్లుతుంది. లోక్సభ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు రాకుంటే బీఆర్ఎస్కి బిగ్ షాక్ తగలడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.